హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది ఆర్బీ స్మార్ట్ స్పానిష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు డే సెకండ్. మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఎంటైర్ స్పానిష్ ఎలా మాట్లాడాలన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ క్లాస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇది మొత్తం మనకి బేసిక్స్. ఈ బేసిక్ మీద ఎంటైర్ స్పానిష్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదుటి వాళ్ళతో ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి అన్నదాని మీద ఈ టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ని మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే స్పానిష్ మీరు సులభంగా నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ముందుకు వెళ్తాను ఈ టాపిక్లో. ఇప్పుడు ఇక్కడ యో అంటే స్పానిష్లో నేను అని అర్థం, తెలుగులో తూ అంటే నువ్వు అని అర్థం, ఎల్ అంటే అతను, ఏజా అంటే ఆమె, నోసోత్రోస్ మనం మేము, వాసోత్రోస్ మీరు, ఏజోస్ ఏజాస్ వారు ఆమె, ఉస్తేద్ మీరు, ఉస్తేదేస్ మీరు మీరంతా. ఉస్తేదేస్ అన్నది ఫ్లోరల్ కాబట్టి మీరు మీరంతా అని మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ ఈ స్పానిష్లో మనకి ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తాను, మీరు వినండి. యో అంటే నేను, తూ అంటే నువ్వు, ఎల్ అంటే అతను, ఏజా అంటే ఆమె. ఇక్కడ ఏజా అని ఎందుకంటే డబల్ ఎల్ ఎప్పుడైతే వచ్చిందో మనల్ని ఆ వర్డ్ని జా అని పలుకుతాం స్పానిష్లో. సో అందుకే ఏజా అంటే ఆమె, నోసోత్రోస్ మనం మేము, వాసోత్రోస్ మీరు. ఇక్కడ వాసోత్రోస్ అని ఎందుకు పలకాలంటే వీని బే బి అని పలుకుతారు స్పానిష్లో. సో అందుకే దాని ప్రొనౌన్సియేషన్ అట్లా ఉంటుంది. ఏజోస్ ఏజాస్ వారు ఆమె, ఉస్తేద్ మీరు, ఉస్తేదేస్ మీరు మీరంతా. అలాగే ఇప్పుడు మనం డైలీ వేజ్ ఎలా మాట్లాడాలి, ఎవరైనా మనకి ఎదురైనప్పుడు స్పానిష్లో మనం ఎట్లా వాళ్ళకి నమస్కారం చెప్పాలి, ఎట్లా పలకరించాలి, వాళ్ళని ఎట్లా మనం విష్ చేయాలి అన్నది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దీనికి కూడా మీకు ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలన్నది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీరు వినండి. నమస్కారం, హాయ్, హోలా హాయ్, శుభోదయం, బోయినోస్ దియాస్ గుడ్ మార్నింగ్, శుభ మధ్యాహ్నం, బోయినోస్ తార్దిస్ గుడ్ ఆఫ్టర్నూన్, శుభరాత్రి, బోయినస్ నోచెస్ గుడ్ నైట్. మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి స్పానిష్లో కోమో ఇస్తాస్, హౌ ఆర్ యూ, నేను బాగున్నాను, ఎస్తోయ్ బియన్, ఐఎమ్ ఫైన్, ధన్యవాదాలు, గ్రాసియస్ థ్యాంక్ యూ, మీకు స్వాగతం, దేనాదా యువర్ వెల్కమ్. ఎవరైనా మనకి మీకు ధన్యవాదాలు అని చెప్పినప్పుడు ఈ స్పానిష్లో దేనాదా అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ప్రొనౌన్సియేషన్ని ఒకసారి నేను స్పానిష్లో మీకు మళ్ళీ రిమైండ్ చేస్తాను. సో మీరు ఒకసారి విని ఆ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉందో ఆ ప్రొనౌన్సియేషన్ యాజ్ ఇట్ ఈజ్ మీరు అట్లనే యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఫ్లూయెంట్ స్పానిష్లో మాట్లాడగలుగుతారు. హోలా, బోయినోస్ దియాస్ గుడ్ మార్నింగ్, బోయినోస్ తార్దిస్ గుడ్ ఆఫ్టర్నూన్, బోయినస్ నోచెస్ గుడ్ నైట్, కోమో ఇస్తాస్, హౌ ఆర్ యూ, ఎస్తోయ్ బియన్, ఐఎమ్ ఫైన్, గ్రాసియస్ థ్యాంక్ యూ, దెనాదా యువర్ వెల్కమ్, అదియోస్ బాయ్ గుడ్ బై. ఈ స్పానిష్లో చావ్ అన్నదానికి బాయ్ అని అర్థం వస్తుంది, అదియోస్ అన్నదానికి కూడా బాయ్ గుడ్ బై అని అర్థం వస్తుంది. సో మీరు తెలుగే కాకుండా ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ళు ఉంటే ఇంగ్లీష్తో కూడా ఇక్కడ మీరు స్పానిష్ నేర్చుకోవచ్చు. అందుకే నేను పర్టికులర్గా ఒక సైడ్ కాలం తీసుకుని ఇంగ్లీష్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. మీరు ఈ స్కిప్ చేయకుండా దీని మీద ఫోకస్ చేయండి. మీరు ఈ టాపిక్ మీద ఫోకస్ చేసినట్లయితే ఇవి బేసిక్స్, ఎంటర్ స్పానిష్ దీని మీదే మీకు ఆధారపడి ఉంటుంది. సో మీరందరూ ఎవరైతే స్పానిష్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వీటిని మీరు మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా స్పానిష్ అనేది మీరు మాట్లాడగలరు. అలాగే ఈ రోజుకి డే 2 క్లాస్ అయిపోయింది. డే 3 మళ్ళీ రేపు కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.